హలో. హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మరి ఈరోజు ఏంటంటే వర్షం వస్తుందండి. చాలా చల్లగా ఉంది. కారం కారంగా ఏదైనా తినాలి అని అనిపించింది. రోజు 4 గంటల స్నాక్స్ తింటాం కదండి. అయితే ఇప్పుడు ఏదైనా కారంగా తినాలి అని అనిపించిందండి. అయితే ఇంట్లో పెద్ద మిరపకాయలు ఉన్నాయండి, బజ్జీ మిరపకాయలు. చక్కగా కొంచెం చేయటానికి సమయం ఎక్కువ పడుతుంది కానీ చేసిన తర్వాత మాత్రం తినడానికి 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. అంత చకచకా తినేస్తామండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఏం చేద్దామా అనుకునేటప్పటికి ఇంకా ఈ బజ్జీలు తయారు చేశానండి. అయితే అవి ఏంటంటే బజ్జీలు వేసిన తర్వాత తీసినవండి ఆ ప్లేట్లోవి. ఈ ప్లేట్లో ఏంటంటే బజ్జీలు చేసేసిన తర్వాత చక్కగా గంటు పెట్టి దాంట్లో పల్లీలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా దాంట్లో కూరి పెట్టినవండి. అయితే మనం ఏంటంటే అలా డైరెక్ట్ బజ్జీలు తినేస్తాం బయట కొనుక్కొని. కానీ మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆనియన్, పల్లీలు చక్కగా దాంట్లో ఆ పొట్టలో కూరి అవి అలాగా కాడతో తీసుకొని నములుతూ ఉంటే ఉల్లిపాయ, పల్లీలు, తర్వాత ఈ శనగపిండితో తయారైన బజ్జీ, అందులో మిరపకాయ ఇవన్నీ కలిసి నములుతుంటుంటా అండి. అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేం కదండి. మరి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారు, మీకు కూడా తెలుసు. కాకపోతే ఈరోజు నేను 4 గంటలకి స్నాక్ ఇది చేశానండి. అలాగే వీడియో కూడా తీసి పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మర్చిపోకండి. అలాగే కామెంట్స్లో ఎలా ఉందని తెలియచేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి మా బజ్జీలు ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. నచ్చిందా అండి? ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.